నమస్కారం వీవర్స్. శ్రీ రాఘవేంద్ర మహాత్యం. భగవత్ సాక్షాత్కార సాధనకై శంకుకర్ణుడనే కర్మజ దేవత ఎలా అనుగ్రహము పొందినాడని వివరించెదను. చతుర్ముఖ బ్రహ్మదేవుని పూజా కైకర్యానికి తులసి పుష్పములను తెచ్చిపెట్టేది శంకుకర్ణుని ప్రతి దినమున కాయకము. ఒక దినము పూజా ద్రవ్యములు తెచ్చి పెట్టుచుండగా ఒక విచిత్ర ఘటన జరిగింది. సాక్షాత్ బ్రహ్మదేవుని పూజ అంటే సామాన్యము కాదు. శ్రీహరే ప్రత్యక్షంగా వచ్చి సపర్యను స్వీకరించే పరిపాటి అది. నిజముగా ఆశ్చర్యదాయకమే. బ్రహ్మదేవుడు శ్రీహరి యొక్క ఏ అవతారమును ధ్యానించినా ఆ రూపము సాక్షాత్తుగా వచ్చి సపర్య స్వీకరించే పరిని చూస్తే బ్రహ్మదేవుని సేవా వైఖరి, వాడి మీద పరమాత్ముని అనుగ్రహము ఎలా ఉంటుందో ఊహించవచ్చును. ఆ దినము శ్రీరామ రూపమును సాక్షాత్తుగా పూజించే బ్రహ్మదేవుని రీతిని చూచిన శంకుకర్ణుడి మదిలో తను ఆ మూర్తిని సపర్య చేస్తే బాగుంటుంది అని ఆలోచన వచ్చింది. అతని ముఖము చూసి సర్వజ్ఞుడైన బ్రహ్మదేవుడు, ఇలా మానవుని వలె ఈ రీతి ఆశపడిన నువ్వు ముందు భువిలో అవతరించి ఈ నా మనోమూర్తి అయిన శ్రీరామచంద్రుని పూజ చెయ్యి అని శాసించాడు. తక్షణం దేవశిల్పి అయిన విశ్వకర్మను పిలిచి తన మనోమూర్తిని శుద్ధ రాగిలో నిర్మించి ఇమ్మని ఆజ్ఞ చేసెను. అలాగే బ్రహ్మని ఆనతి ప్రకారం శ్రీరామని పూజా వాచ్యముతో విష్ణు సర్వోత్తమోత్తమ తత్వమును లోకములో చాటే అవకాశము దొరికి భువిలో తీసుకున్న అవతారములలో విష్ణు భక్తుడై కృతకృత్యుడై ఉండటం భగవంతుని లీల అని చెప్పవచ్చును. శంకుకర్ణుడి మొదటి అవతారం దైత్య కులోద్ధారకుడైన భక్తికి ప్రతిరూపము వలె ఉన్న శ్రీ ప్రహ్లాదుడు. హరిద్వేషి అయిన హిరణ్యకశిపునకు పుత్రుడై పుట్టి తండ్రినే శ్రీ నరహరితో ఉద్ధారము చేయించెను. రెండవ అవతారము బాహ్లీకరాజువై ద్వాపరములో అవతరించెను. ఇతను పుట్టినప్పుడు భువిలో భయంకరమైన శబ్దమొకటి వినపడిందట. అంటే భాగవతోత్తముడొకడు భూమిలో అవతరించినాడు కనుక నాస్తికుల హృదయ భేదక శబ్దమయిందని శ్రీ మాధ్వాచార్యులు గారు తత్వనిర్ణయము గ్రంథములో సెలవిచ్చినారు. ఇలాంటి భాగవతోత్తముడు బహుబలశాలి అయి ఉండి కాలకర్మ వశముతో పాండవుల ఎదుట యుద్ధము చేసే ప్రసంగం వచ్చింది. అప్పుడు ఆ కురుసేన మధ్యలో సేరి మహాపరాక్రమి అయిన శ్రీ భీమసేనునితో హతమయ్యెను. మూడవ అవతారములో శ్రీ వ్యాసరాజు యతి అయి విజయనగర సామ్రాజ్యమున శ్రీ కృష్ణదేవరాయుని కుహయోగమును పోగొట్టి వాడికి కులగురువులైరి. అప్పుడు వారు సారస్వత ప్రపంచానికి ఇచ్చిన బహు అమూల్యమైన వస్తువులంటే శ్రీచక్రాది
శ్రీ న్యాయామృత, శ్రీ తర్కతాండవం అను 3 గ్రంథరత్నములు. ఇవి ఇప్పటికీ ప్రతివాదులకు సింహస్వప్నములై విలసిల్లుతున్నవి. ఇవి 3 నరసింహదేవుని 3 కళ్ళు ఉన్నట్లు ఉన్నాయని శ్రీ వాదీంద్రతీర్థుల వారు వర్ణించినది యథార్థముగానున్నది. శంకుకర్ణుని 4వ అవతారమే మంత్రాలయ మందిరులైన శ్రీ రాఘవేంద్ర గురు సార్వభౌములు. ఆద్యాపి మంత్రాలయములో మూల బృందావనములో సన్నిహితులుగా ఉండటమే కాక మృత్తికా బృందావనములయందు కూడా ఉండి సజ్జనులను ఉద్ధరించెదను అని ఇచ్చిన హామీ ప్రకారము భక్త ప్రవాహమును పరకరుణతో కాపాడుతున్నారు. మహామహితులైన శ్రీ రాఘవేంద్ర గురువులను అనేక రీతిగా స్తోత్రము చేసే భక్తుడే నిజంగా అదృష్టశాలి అని చెప్పవచ్చును. ఎందుకంటే ముందు భాగ్యರಿಗೆ దೊರೆಯದಿವರ సేవ అని హరిదాసులు కన్నడలో ముక్తకంఠముతో చెప్పినారు. దాస పరంపరలో శ్రీహరిని విడిచి పదపత్య సుళాది స్తోత్రములతో మన శ్రీ రాఘవేంద్రులనే ఎక్కువ స్తోత్రము చేసినది కనపడుతున్నది. శ్రీ గురురాజుల సత్సంకల్పం లేక ఎలాంటి వారికైనా వారి బృందావన దర్శనము లభ్యము కాదు. అనుక్షణం శ్రీరాయర కీర్తనను చేసే నాలుకే నిజమైన నాలుక అని చెప్పవచ్చును. అలాంటి సజ్జనుడే ధన్యుడు మాన్యుడు. మద్భక్తాం త్వమాను వ్రతాం అని పలికిన నరసింహదేవుని వాక్యము వలె శ్రీ నరహరి యొక్క కృప పొంది ఉన్న శ్రీరాయర పాద పద్మముల ఆధారకుడు శ్రీహరి యొక్క నిజమైన భక్తుడు కాగలడు. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనువే. ఓం శ్రీ రాఘవేంద్ర స్వామినే నమః.